ఏమన్నా నేను కేతిగాడిని, అందరూ మంచిగున్నారా? ఇగో ఇయాల నితిన్ నటించిన లైవ్ సినిమా ముచ్చట్లు తెచ్చిన. ఇక ఇన్నుకోండ్రి బై. రాఘోపూడి హను దర్శకత్వంలా గీ సినిమా తీసిర్రు. గీ సినిమా ఇలా రిలీజ్ చేసిర్రు. ఇలా హీరోయిన్ మేఘా ఆకాష్ ఉన్నది. పోరైతే మంచిగా కొడుతుంది చూడు. ఇక ఈ సినిమాలో నితిన్ యాక్షన్ ఇరగదీసిండంట. సినిమా అయితే అబౌవ్ యావరేజ్ ఉన్నదని కొడుతున్నది. ఫస్ట్ హాఫ్ జరంత బోరుగున్నప్పటికీ ఇంటర్వెల్ సీన్ లా మంచి ట్విస్ట్ ని పెట్టిండు డైరెక్టర్ సాబు. సెకండ్ హాఫ్ లో అయితే కథ సాఫీగా సాగిందని అంటుర్రు. ఈ సినిమాలో యాక్టింగ్ చేయడానికి 2 నెలలు నితిన్ సోచాయించిండంట. ఇప్పటి వరకు నితిన్ మార్కెట్ అయితే మంచిగానే కొడుతున్నది. గీ లైవ్ సినిమాకించి మరింకెలా మారతాడో చూడాలి. లైవ్ సినిమా తీనికి బడ్జెట్ భారీగానే పెట్టినరట. ఇక ఈ సినిమా తీసుడు మొత్తం అమెరికాలోనే సాగిందని చెప్తుర్రు. సంగీతము మణిశర్మ అందించుండు. ఈ సినిమా ఇగో నితిన్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు కదా, వారైతే సినిమా మంచిగా తీశారని ట్వీట్లు పెడుతున్నారు. గవే ట్వీట్లల్లా నితిన్ అర్జున్లు బి మంచిగా నటించారని మెచ్చుకుంటున్నారు. ఇక నెగిటివ్ టాకులు బి వినిపిస్తున్నాయి. మళ్ళా అవిటిని కూడా వినుండ్రి. మరికొందరైతే చారణ సినిమాకు బారణ పెట్టుబడి పెట్టినరని జోకులు పేలుస్తున్నారు. ఇలా రిలీజ్ అయింది కదా, సినిమా చూసిన వాళ్ళు వాళ్ళ నోళ్లు ఎల్లబెడుతున్నారని టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమా అంత ఇంప్రెసివ్ గా లేదని మరింకొందరు అంటున్నారు చూడు. ఇలా ఉన్న స్టోరీకి అందరూ నప్పేటి కథను జత చేయలేదని అంటుర్రు. ఈ సినిమా మొత్తంలా చూపించిన లాజిక్లు జనాన్ని మెప్పించలేకున్నాయని అంటుర్రు. ఒక మాటలో చెప్పాలంటే సినిమా కథ చాలా వీక్ ఉన్నది. ఈ వీక్ ను కప్పపెట్టనీకి దాని చుట్టూ మరింత కథను అల్లినట్లు కొడుతున్నది బై. ఈ సినిమా అబౌవ్ యావరేజ్ అని సినిమా చూసిన వాళ్ళ మాట. ఏదో చూపియబోయి మరింకేదో చూపించినట్లయిందని టాక్ వినిపిస్తున్నది. మళ్ళా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.